హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా. సో వేడి వేడి సర్వపిండి వేసుకొని తింటే ఎట్లుంటుందంటే టీలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం చూపిస్తున్న విధంగా 2 కప్పుల రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో పల్లీలు, శనగపప్పు మంచిగా కొంచెం ఏమంటారు బరకగా గ్రైండ్ చేసుకొని 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్కి జీలకర్ర, నువ్వులు ఉంటే నువ్వులు యాడ్ చేసుకొని వాటర్ పోసి మన చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోండి. మొత్తాన్ని అంత లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక పెనం తీసుకొని పెనానికి ఆయిల్ రుద్ది దానిపైన ఏదైతే పిండి ఉంటుందో బాగా ఆ ప్లేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. అప్పలాగా దాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మొత్తం అప్పలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ అనేది 1 డ్రాప్స్ 2 డ్రాప్స్ అనేది ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. దానిపైన మూత క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. మంచిగా ఉడికిపోతుంది. దాన్ని టర్న్ చేసుకొని ఇంకో పక్క కాల్చుకోవాలన్నమాట. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. సో మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇంకో సైడ్ కాల్చుకోవడం అనేది. కొందరికి నచ్చుతుంది. సో ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.